నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం వెయిట్ చేసి కొంతమంది అయితే మహిళలు స్పృహ తప్పి పడిపోతున్నారు. అట్లాగే ఇంకా కొంతమంది రైతులు ఈ ఏదైతే రైతు వేదికలు ఇవి ఉన్నాయో వాటి దగ్గర క్యూలో నించొని కూడా ఎండలో నించొని పోతున్నారు. అయితే ఒకసారి చూద్దాం ఈ రైతులు సమస్యలు తెలంగాణ రాష్ట్రం నలుమూలలో కూడా ఎట్లా ఉందని చూద్దాం. పోలీసుల చేతుల మీదుగా మహబూబాబాద్ పిఎస్సిసి వద్ద యూరియా బస్తాలు పంపిణీ చేసేందుకు హమాలీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు గన్మెన్లతో బస్తాలు ఇప్పిస్తున్న ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. సో ఇక్కడ చూడొచ్చు, తెల్లారక ముందే క్యూ. జోగులాంబ గద్వాల్ జిల్లా ఆయుధ రైతు వేదిక వద్దకు తెల్లవారుజాములే చేరుకొని క్యూలో చెప్పులను రాళ్లను వరుసలో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు. ఇక్కడ చూసుకుంటే ఒకసారి రైతులకు ఎట్లాంటి సదుపాయం కూడా లేదండి. కనీసం ఈ రైతు వేదిక దగ్గరికి వచ్చే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కనీసం ఒక టెంట్ సదుపాయం కూడా, అంటే ఇప్పుడు యూరియా ప్రజలకు అందట్లేదు, రైతులందరూ కూడా రైతు వేదికల దగ్గర అవ్వచ్చు వివిధ దగ్గర క్యూలో వెయిట్ చేస్తున్నారని చెప్పి చాలామందికి తెలుసు, గవర్నమెంట్కి కూడా తెలుసు. కానీ ఈ రైతులను పట్టించుకోదు. మళ్ళీ ఏమన్నా అంటే ఏం చెప్తారు వీళ్ళు, మాది ప్రజాపాలన అంటారు. రైతుల మధ్య యూరియా చిచ్చు. నిరసించి మహబూబాబాద్లోని పిఎస్సిసి సెంటర్ వద్ద ఎండలో నిలబడి సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు. పసిపిల్లలకు తప్పని తిప్పలు. మహబూబాబాద్లోని పిఎస్సిసి వద్ద యూరియా కోసం ఎండలో చెమటడుస్తూ చంటి పిల్లాన్ని ఎత్తుకొని లైన్లో నిలబడిన మహిళా రైతులు. కడుపు మండి రోడ్లపై బేటాయించి మహబూబ్నగర్ జిల్లాలోని కోయిలాండలో యూరియా కోసం రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులు. భారీగా నిలిచిపోయిన వాహనాలు. ఈ రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకోవటోళ్ళు రోడ్డుకెక్కి, అంటే ఒక సైడ్ ఏమో నిరుద్యోగులు రోడ్డునెక్కిళ్ళు, ఇంకొక సైడ్ ఏమో వ్యవసాయదారు రోడ్డునెక్కిళ్ళు. ఎటు పోతుందో తెలంగాణ, ఏం జరుగుతుందో తెలంగాణలో మరి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, అన్నదాతల గోస. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులోని రైతు వేదిక వద్ద తోపులాటలో గాయపడిన రైతు బానోతు రమేష్. రోడ్లపై రైతులు, స్టార్ హోటల్లో మంత్రులు. యూరియా సరఫరాలో సర్కార్ విఫలం. యూరియా కోసం రైతులు రాత్రింబవళ్లు పడిగాపులు కాసు రోడ్లపై నిలబడితే సమస్యను పరిష్కరించాల్సిన మంత్రులు స్టార్ హోటల్లో మీటింగులు పెడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్న ఉమ్మడి కరీంనగర్లో రైతుల కష్టాలు తీర్చడంలో జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ విఫలమయ్యాలని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం కొప్పుల ఈశ్వర్ ఓ ప్రకటన విడుదల చేశారు. యూరియా కోసం నెల రోజులుగా రైతులు అల్లాడుతున్నారని, మంత్రులు చోద్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చూడొచ్చండి, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రైతులు రోడ్లను ఎక్కిళ్ళు నిరసనలు తెలుపుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? మాకేదో రైతు బంధు చక్క వస్తలేదని ఇవన్నీ కాదు, కేవలం యూరియా కోసం. మేము యూరియా మాకు వస్తే మేము వ్యవసాయం సరిగ్గా చేస్తామని చెప్పి కూడా వాళ్ళు మండిపడుతున్నారు. మండిపడమే కాకుండా లైన్లో నిలబడి ఏదైతే క్యూలో నిలబడి ఈ తోపులాటలో అవ్వచ్చు, అట్లాగే ఎండ కొట్టి కూడా వడదెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోతున్నారు. మనం రీసెంట్గా 2 రోజుల నుండి చూస్తున్నట్టయితే విపరీతమైన ఎండ, చాలా ఎండ కొడుతుంది. వీళ్ళకు ఎట్లాంటి సదుపాయాలు కల్పించకుండా కూడా అదే ఎండలో ఈ రైతులు నిలబెడుతున్నారు.